హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఈ వీడియోలో మేము ఏం చేస్తున్నామో మీకు మేకింగ్ ప్రాసెస్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు అయితే మేము చింతపండు పులిహోర చేస్తున్నాము. లెమన్ పులిహోర కాదు, చింతపండు పులిహోర. నిజంగా చెప్పాలంటే నాకు నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం గాయస్. లిటరలీ మీకు ఎంతమందికి చింతపండు పులిహోర ఇష్టం, ఎంతమందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే లిటరలీ చింతపండు పులిహోర అంటే ప్రాణం అనమాట. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు నేను ఎందుకు ఇంత హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ పులిహోర చింతపండు పులిహోర చేస్తున్నామని. సో అదైతే నేను ఇప్పుడు రివీల్ చేయను. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకు మేము ఇంత చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను. సో ఎప్పుడు మేకింగ్ ప్రాసెస్ తెలుసుకుందాం రండి. ముందుగా కుక్డ్ రైస్లో చింతపండు గుజ్జు వేసుకొనేసి కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక క్లాత్ మీద కలుపుతున్నాం. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి క్లాత్ మీద అయితే ఫాస్ట్గా ఆరిపోద్దు అని చెప్పేసి. సో మీరు కొంచెం డేషాలో లేదంటే పెద్ద పెద్ద గిన్నెల్లో కూడా వేసి కలుపుకోవచ్చు. మాది హ్యూజ్ క్వాంటిటీ కాబట్టి మేము ఇలా కలుపుతున్నాము. ఇదిగోండి, ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎవరన్నా హ్యూజ్ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం మంచిగా మిక్స్ చేయండి. లేదంటే ఆ ఉప్పు అనేది ఒక చోటే ఉండిపోయి ఒక్కొక్కరికి కొంతమందికి మనం సర్వ్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చేసి బాగోదన్నమాట. సో మొత్తం అనేది మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పోపు కోసం పీనట్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సో ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇదిగోండి, ఇక్కడైతే పోపు రెడీ అయిపోతుంది. అవి మేము సపరేట్గా వేయించుకున్నాము. బికాజ్ హ్యూజ్ క్వాంటిటీ కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని మాడిపోవచ్చు. సో మేమైతే ఇక్కడ విడివిడిగా వేయించేసుకున్నాము. ఇదిగోండి, ఇలా విడివిడిగా వేయించేసేసుకొని ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఎందుకు మేము డేషాలోకి షిఫ్ట్ చేసామంటే ఆయిల్ కదా, మళ్ళీ అదే పీల్చుకుంటుంది క్లాత్. సో అందుకని మేము బిగ్ డేషాలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. సో బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే టేస్ట్ అనేది బాగోదన్నమాట. సో ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, టేస్ట్ అయితే బాగోదు. ఎందుకు అని అడుగుతారు కదా, బికాజ్ ఆ తాలింపు అనేది ఒక దగ్గరే ఉంటే మొత్తం పట్టకుండా కొంచెం టేస్ట్ బాగోదు. ఇఫ్ యూ మిక్స్ వెల్ ద టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో నేను చెప్పాను కదా చింతపండు పులిహోర ఎక్కువ ఇష్టమని. అది కూడా నాకు కరెక్ట్గా సెట్ అయితే ఆ రోజు పులిహోర మొత్తం నేను తినేస్తాను. సో మీలో ఎంతమంది చింతపండు పులిహోర లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడైతే మా పులిహోర రెడీ అయిపోయింది. సో బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.